ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ప్రస్తుత మార్కెట్ని బట్టి టాప్ 5 మ్యూచువల్ ఫండ్స్ ఏంటి, ఇందులో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మీకోసం నేను ఇవాళ వెల్లి చక్రధర్ గారిని తీసుకురావడం జరిగింది. వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. దాట్ మీకు కనుక నచ్చినట్లయితే స్టడీ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేసేసుకోండి. అయితే మనతో ఉన్నారు వెల్లి చక్రధర్ గారు. లెట్స్ స్టార్ట్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి సార్. టాప్ 5 మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమని చెప్తారు? కళ్ళు మూసుకుని మేము ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి ఎవరైనా అడిగితే కళ్ళు మూసుకొని చేయాలని నేను చెప్పను, బట్ పాయింట్ ఏంటంటే పాజిటివ్గా ఉన్నట్టు. యాక్చువల్గా ఏంటంటే టాప్ 5 అనేది మనం చెప్పడం కష్టం అండి. ఎందుకంటే ప్రతి 5 years కూడా టాప్ 5 అనేది మారిపోతుంటాయి. ఇవాళ ఉన్న టాప్ 5 ఆఫ్టర్ 5 years ఉండవు, బాటమ్ 5 అయిపోతుంటాయి. అట్లా కాకుండా మనం ఒక ఫండ్ హౌస్ చూసుకోవచ్చండి. అంటే చాలా మంది హెచ్డిఎఫ్సి కానివ్వండి, ఐసిఐసిఐ కానివ్వండి, లేకపోతే మన టాటా కానివ్వండి, ఇట్లా ఒక ఆల్రెడీ సాచురేషన్ అయిపోయిన ఫండ్ హౌసెస్ అంటాం ఇది. ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో మార్కెట్ లో ఉన్నారు, వాల్యూమ్స్ పెరిగిపోయినాయి. ఒక్కొక్క ఫండ్ పట్టుకున్నా కూడా మీరు ర్యాండమ్ గా ఏదైనా ఫండ్ తీసుకోండి, 10,000 కోట్లు 20,000 కోట్లు అయిపోయినాయి. అలా అంత వాల్యూమ్స్ ఉన్నవి మనకి రాబోయే రోజుల్లో పెద్దగా రిటర్న్ ఇవ్వకపోవచ్చు అండి. మనం ఇప్పుడు కొంచెం పాపులర్ అవుతున్న ఫండ్ హౌసెస్ ఉంటాయి, లైక్ ఎడల్వైజ్ కావచ్చు, లైక్ మీకు బంధన్ కావచ్చు. అలాగే చూస్తే మీకు ఇన్వెస్కో ఇండియా చాలా బాగా చేస్తుంది పర్ఫార్మెన్స్, దాని చాలా బాగుంది. వైట్ ఓక్ అనేది చాలా మంచి ఫండ్ హౌస్ అండి. మనకి ఆశిష్ సోమయ్య ఉండేవాళ్ళు, మన ముత్తాల వాళ్ళు CEO, ఆయన వచ్చి మనకి వైట్ ఓక్ లో జాయిన్ అయ్యారు. చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంది. వైట్ ఓక్, ఎడల్వైజ్, బంధన్, మనం చూస్తే ఇన్వెస్కో ఇండియా, ఇట్లాంటి ఫండ్ హౌసెస్ అన్ని ఇప్పుడు కొంచెం చాలా బాగా ఫలిష్ అవుతున్నాయండి. మనం ఆదిత్య బిర్లా కానివ్వండి, కొటక్ కానివ్వండి, కొంచెం అయిపోయినాయి. అంటే వాటి ఒక ట్రెండ్ అనేది వచ్చింది లాస్ట్ టైం లో, పర్ఫార్మెన్స్ బాగుంటుంది. చూడండి, ప్రతి ఒక్క ఫండ్ హౌస్ లో కూడా మనం చెప్పుకోవడానికి 2 ఫండ్స్ ఉంటాయండి. వాటిని ఫ్లాగ్షిప్ ఫండ్స్ అంటారు. ఒక కొటక్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, కొటక్ ఫ్లెక్సీ క్యాప్ చాలా బాగుంటుంది, కొటక్ ఎమర్జింగ్ ఈక్విటీ ఫండ్ చాలా బాగుంటుంది. ఆ కొటక్ ఎమర్జింగ్ ఈక్విటీ ఫండ్ అంత చెప్పిన అదే చెప్తారు. కొటక్ మిగతా లేవు అంటే మల్టీ క్యాప్ ఉన్నాయి, చాలా ఫండ్స్ ఉంటాయి. ఇప్పుడు నిప్పన్ ఇండియా తీసుకున్నాం అనుకోండి, అందరూ నిప్పన్ ఇండియా స్మాల్ క్యాప్ కానీ నిప్పన్ ఇండియా గ్రోత్ ఫండ్ చెప్తారు. అదే మల్టీ క్యాప్ కూడా ఉంది. దాని గురించి చెప్పండి అంటే ఒక్కొక్క నిప్పన్ ఇండియా లార్జ్ క్యాప్ గురించి చెప్పరు ఎవరు. అంటే ఒక్కొక్క ఫండ్ హౌస్ లో కూడా ఒక్కొక్క ఫండ్ ఫ్లరిష్ ఉంటుందండి. మనం ఇంకోలాగా చేయొచ్చు. ఒక్కొక్క ఫండ్ హౌస్ నుంచి ఏదైతే ఫ్లరిష్ ఉందో, ఏదైతే ఫ్లాగ్షిప్ ఫండ్ ఉందో, అట్లాంటి ఫండ్స్ లో కూడా ఇన్వెస్ట్ చేసినా కూడా మనం బాగానే రాణిస్తాం. అలా అండి మనం చూసేసుకుంటే ఎలా ఉండాలంటే, ఒక మరీ ఓల్డ్ ఫండ్ హౌస్ కాదు, అలాంటి కొత్త ఫండ్ హౌస్ వస్తున్నాయి. శాంస్కో అని కొన్ని ఫండ్ హౌసెస్ కొత్త అంటే మోస్ట్లీ మీరు చెప్పేది స్మాల్ క్యాప్స్ లో పెడితే బెటర్ అని చెప్పి అంటుంటారు. స్మాల్ అండ్ మిడ్ ఇస్ బెటర్. మనం తీసుకున్న ఫండ్ హౌస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. కొంచెం ఫ్లరిష్ అవుతున్న ఫండ్ హౌసెస్ చూడండి, అప్పుడు ఫ్రాంక్లిన్ ఇండియా పెట్టేవాళ్ళం. ఫ్రాంక్లిన్ ఇండియా చాలా బాగుండేది. ఇప్పుడు దానికంటే కూడా ఇన్వెస్కో బాగా పర్ఫార్మ్ చేస్తుంది. మరి నాలెడ్జ్ ఎంత గెయిన్ చేసుకోవాలంటే, మరి మనం రెగ్యులర్ గా వీడియోస్ అయితే చేస్తూ ఉన్నాం. లేదు కొంతమంది ఉంటారు, నేను స్టడీ చేసి నేనే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలని చెప్పి. అలాంటి వారు అందరికీ సోర్స్ ఎక్కడ దొరుకుతుందంటే ఏం చెప్తారు? ఇది యాక్చువల్గా ఏంటంటే మనకి సోర్స్ అనేది ఏంటంటే బేస్డ్ ఆన్ ద రిటర్న్స్ మీదే వస్తాయండి. ఎంతో సాఫ్ట్వేర్ జనరేటెడ్ ప్లాట్ఫామ్స్ అన్ని కూడా హ్యూమన్ బ్రెయిన్ తో ఏమి ఉండదు. ఇప్పుడు మనకి ఏంటంటే ఇవాళ ఉన్న టాప్ 5 చూపిస్తుంది తప్ప, ఇది టాప్ 5 కరెక్ట్ గానే రాబోయే ఒక 3-4 years దాకా ఉంటుందంటే అది చెప్పలేదు. ఆన్సర్ గ్యారంటీ ఉంటుంది దానికి. కాబట్టి ఏంటంటే ఒక ఓవర్ పీరియడ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీదే వస్తుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, మనం ఒక బీటెక్ చదివిన కుర్రాడు ఉన్నాడు అనుకోండి, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాము. బీటెక్ చదివిన అప్పుడే బీటెక్ కాలేజ్ నుంచి ఫ్రెషర్ వచ్చాడు అనుకోండి, ఆ ఫ్రెషర్కి మనం ఎంత ప్యాకేజ్ ఇస్తాం? ప్యాకేజ్ మహా అయితే 2 lakhs ఇస్తాం, 3 lakhs ఇస్తాం, బాగా జమ్ అయితే 5 lakhs ఇస్తాం ప్యాకేజ్. అదే బీటెక్ చదివిన అతనికి 5 lakhs తో జాయిన్ అవుతాడు. ఓవర్ 10 years బాగా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తాడు. అతనికి మనం ఎంత ఆఫర్ చేస్తాం? ఆల్మోస్ట్ 20 lakhs 30 lakhs. మనం ఎందుకు అంత హై పెట్టి తీసుకుంటున్నాం అంటే అతనికి ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి, ఎక్స్పెరిమెంట్లు అన్నీ అయిపోయినాయి కాబట్టి. అతను చేసే ఎక్స్పెరిమెంట్లు మన దగ్గరికి బాగా కొంచెం నాలెడ్జబుల్ తో వస్తాడు. ఎప్పుడైనా అది ఏ ఇండస్ట్రీని తీసుకోండి, ఎప్పుడైనా ఓవర్ పీరియడ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ తోనే వస్తుంది. ఒక సామెత ఉంది, ఓల్డ్ పేషెంట్ ఈస్ బెటర్ దాన్ న్యూ డాక్టర్ అంటారు. అంటే ఓల్డ్ పేషెంట్ ఈస్ బెటర్ దాన్ న్యూ డాక్టర్. కొత్తగా చదువుకున్న డాక్టర్ కంటే ఆల్రెడీ ఎప్పటి నుంచి మందులు వాడుతున్న పేషెంట్ కి తెలియట్లు ఎక్కువ ఉంటాయి. ఏ మందు బాగుంటుంది, ఏ మందు వేసుకుంటే తగ్గుతుంది అని చెప్పి. అంతేనండి. అది మీరు మెడికల్ తీసుకున్నా, ఇంజనీరింగ్ తీసుకున్నా కూడా ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ అలాట్ అంటారు. ఇందులో ఏంటంటే మేము అడ్వైజర్స్ గా చూసాం, చాలా సైకిల్స్ చూసాం మార్కెట్ లో, చాలా ఫండ్ హౌసెస్ చూసాము. ఎప్పటికీ 300 ఫండ్స్ మేము అమ్ముంటాం మార్కెట్లో, రకరకాల స్కీమ్స్, ఎన్ఎఫ్ఓస్ కూడా అమ్ముంటాం. ఒక ఐడియా వచ్చేస్తుంది, ఓకే ఇది ఫ్లరిష్ అవుతుందా అవదా, రాబోయే 10 years లో దీని పరిస్థితి ఏంటి అని. ఈక్విటీ మార్కెట్లో ఒకటండి, రిటర్న్స్ ఆర్ నాట్ గ్యారంటీడ్, బట్ ఎక్స్పీరియన్స్ ఇస్ గ్యారంటీడ్.
అంటే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది, చేయకూడదు అని చెప్పి. సో రిటర్న్స్ గ్యారంటీ కాదు కానీ ఎక్స్పీరియన్స్ అయితే ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి వస్తుంది. ఒక 10 years తర్వాత అయ్యో నేను చేయకుండా ఉండాల్సింది, ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేయకుండా ఉండాల్సింది, అలా వాళ్ళు చాలా అనుకుంటారండి. ఎందుకంటే మేము కెరీర్ మొదలుపెట్టిన కొత్తల్లో మేము ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఎలా అనుకుంటున్నారో మేము అలాగే ఆలోచించేవాళ్ళం. ఓకే ఫ్లెక్సీ క్యాప్ బెస్ట్, లాంగ్ మల్టీ క్యాప్ బెస్ట్, అట్లా ఇండెక్స్ ఫండ్ బెస్ట్ అని మేము అప్పుడు అనుకున్నాం, ఈటీఎఫ్ బెస్ట్ అనుకున్నాం. సో ఓవర్ బిట్ ఆఫ్ టైం మాకు అర్థమైంది అది ఇండెక్స్ ఫండ్ కరెక్ట్ కాదు, ఈటీఎఫ్ కరెక్ట్ కాదు, ఎలిమినేట్ చేసుకుంటూ వచ్చాం. సో ఇవాళ ఒక నాలెడ్జ్ వచ్చింది, ఓకే ఇది బెటర్ కాదు అని. సో మేము చాలా పోర్ట్ఫోలియోస్ చూస్తాం కాబట్టి ఒక ఐడియా వస్తుందండి, అంతా కూడా ఓవర్ ద ఎక్స్పీరియన్స్ నేర్చుకుంటాం. ఓకే సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మన ఆడియన్స్ అందరికి కూడా అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. గైస్ అర్థమైంది కదా, మరి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మేము రిప్లై ఇస్తాము. సో దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.